రాబోయే ఇంకా మంచి మంచి వారిని అమ్మ తయారు చేయబోతుంది. రాజకీయాల్లో ఎన్నో రకాలు ఉంటారు. ఎందుకు చెప్తారంటే మీరు వదలలేదు పలకరిస్తారు కాబట్టి మీకు అంత అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన సోదరుడు బలోపేతం అవ్వాలని, మహిళలు ఎంపవర్మెంట్ రావాలని ఎంతమందిని ఎంకరేజ్ చేస్తూ, అందులో నేను కూడా ఒక వ్యక్తి, నాకు కూడా ఒక మహిళగా ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను పంపడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధి కూడా చేస్తూ, ప్రతిపక్షాలు అభివృద్ధి చేయట్లేదని చెప్తున్నారు, కానీ అభివృద్ధి కూడా జరుగుతుంది. మీకు జగనన్న ఇచ్చే చేయూత, జగనన్న ఇచ్చే ఆసరా, జగనన్న ఇచ్చే 0 వడ్డీ, ఇవన్నీ కూడా మీకు వ్యాపారాలు చేసుకోవడానికే కదా. మీలో చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకుని ఉండింటారు. ఆ వ్యాపారం వల్ల మీ కుటుంబాలు బాగుపడుతూ ఉంటాయి. మరి ఇది కూడా ఒక అభివృద్ధియే కదా. మరి అలాగే ఇండస్ట్రీస్ ని కూడా విశాఖపట్నంలో తీసుకుని వచ్చారు. అలాగే కర్నూలులో కూడా సోలార్ ప్లాంట్ ని తీసుకుని వచ్చారు. అలాగే ఇంకా అన్నకు అవకాశం ఇస్తే ఇంకా చాలా ఇండస్ట్రీస్ ని తీసుకొని వస్తారు. ఫస్ట్ అన్న ఆలోచించింది ఒకటే, పేదవారికి ఆర్థికంగా సహాయం చేయాలి. అప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆర్థికంగా ఎప్పుడైతే బలోపేతం అవుతారో అప్పుడు వాళ్ళు వాళ్ళ కాలు పైన నిలబడి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు స్వయంగా చేసుకోగలుగుతారు అని ఫస్ట్ పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. తరువాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తూ అభివృద్ధిగా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తారు. వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. మరి ఇవన్నీ కూడా జగనన్న చెప్పాడు అంటే చేస్తాడు. మరి మనకు ఫస్ట్ టైం మనము 2014లో అధికారం ఎవరికి ఇచ్చాము? తెలుగుదేశం పార్టీకి ఇచ్చాము. అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు? అప్పుడు ఎన్నో మాటలు చెప్పారు కదా. మరి ఇప్పుడు కూడా వచ్చి అదే మాటలు చెప్తున్నారు. మరి వాళ్ళు చేస్తారన్న నమ్మకం మీకుందా? నాకైతే లేదు. నేను మోసపోయాను వాళ్ళ చేతుల్లో, టీడీపీ చేతిలో మోసపోయాను. మరి అలాగే ప్రజల్ని కూడా మభ్యపెట్టి చేస్తానని చెప్పి మోసం చేస్తారు. ఏ పని కూడా చెయ్యరు. మళ్ళీ లాస్ట్కి ఎలక్షన్ల టైంలో మళ్ళీ ఓట్ల కోసం ఏదో చేస్తున్నట్టు నటిస్తారు. కానీ జగన్ అలా కాదు. ప్రతిదినో చేస్తానంటే అది ఖచ్చితంగా ఎంత కష్టమైనా నష్టమైనా ఆ పనిని చేస్తారు. అది మీరందరూ కూడా మనందరం కూడా సాక్షులం. మనం చూసాము. ఆ 2 పార్టీల మధ్య తేడాని మనం చూసాం. ఈరోజు అది బాగా దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. మీరందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తే నేను మీ ఎమ్మెల్యేని అవుతాను. మీ ఎమ్మెల్యేగా మీ దగ్గర మీ అందరికీ నేను ఎల్లప్పుడూ మీ అందరికీ ఎప్పుడు అండగా ఉంటానని, మీ అందరికీ అనుకూలంగా అవసరానికి అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మహిళలైనా కూడా చాలా సమయం మీరు నా కోసం వేచి ఉన్నందుకు, మీ ప్రేమకు మీ అభిమానానికి నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుందని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నన్ను మీ ఎమ్మెల్యేగా చేసుకుంటారని ఆశిస్తూ, మరి మీ అందరి దగ్గర ఈరోజు